ఆరాధనను దేవుని సన్నిధిలో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు 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 అని సర్వలోకము చేత కొనియాడబడుతున్న మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, గడిచిన రాత్రి కాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి దీవించి ఈ ఉదయకాల సన్నిధి ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో ఉండడానికి మీరు అనుమతించి ఆశీర్వదించినందుకై వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, మీ యొక్క ఆగమనాన్ని లేదా మీ యొక్క కృపను అనుసరించి మేము చేస్తున్న ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకునండి. లెంటులోని ఈ 39వ రోజును ప్రభువా మీ యొక్క సన్నిధిలో జరుపుకోవటానికి మీరు ఇచ్చినటువంటి ఉచిత కృపా కనికరములు బట్టి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ ప్రార్థన కూడికంతటా కూడా తండ్రి మీరే ఉండి నడిపించండి. ఇది మా పాద సన్నిధికి ధూపంగాను మాకు ఆశీర్వాదకరంగాను ఉండులాగున ఈ ప్రార్థన జరుగులాగున దీవించి మీరే ఆశీర్వదించి నడిపించమని ప్రభువు పేరట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రభు నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. అందరికీ ఐక్య వందనాలు. హల్లెలూయా. వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం వందనం వనరింతు నీదో నందమగు ఘన నామమునకే వందనం నీకే వందనం సుందరుడని శిరసు హేళన్ బొందె ముండ్ల కిరీటముంచగా నిందు చూచిన రక్త బిందులు చిందుచుండెడి గాయములతో గందెనా మోము కుందెనా ఇక నేనెందు బోవక నిన్ను గొలిచెద నందముగ మహిమా ప్రభావ వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం భీకరుడని ఎదుట సార్వ లోకములు వణికెడు ఘనముఖ మేకరణిను మివేయబడియే వికార రూపము నొంది కందెను శ్రీకరా శ్రీ శుభాకరా నేనీ ముఖ ప్రకాశము పాడు చేసితి నో కరుణ భాస్కర క్షమించుము వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం సిలువ ఎదుటను నిపుడు నేనిక నిలిచి నిన్ను ప్రార్థింతు ప్రభువ కలుడనని నన్ను త్రోయకుమునే నలసి సొలసి నిన్ను విడువక పిలిచెదా నిన్నే కొలిచెదా నీ తల బలిమి చావున వాల్చగనునా యేసు నిన్ను చేతులతో నా పెదవందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం
నిన్ను నే కొనియాడుటకు నిపుడున్న భాషలు చాలవికని నెటుల నేను తీయింతునోహో సన్న రక్షక ప్రోవున నెడబాయకు కిన్నుని చేయకు నా కొరాకిన్ని బాధలు నొందితివి నాయన్న నా జీవంబు నీదే వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం మరణ దినమున భయము పడిని కొదరుకెదురు చూడంగ కృపతో వరబలుడ నా వీరోధుని కరకు శరముల త్రుంచరావే శూరుడా దేవా కుమారుడా అటు నీ మరణ రూపము సిలువ పైన తరుణమున చూపుము యెహోవా వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం హల్లెలూయా. హల్లెలూయా. చూడరే గొల్గొతగిరి చేరరే కలువరి దరి చూడరే గొల్గొతగిరి చేరరే కలువరి దరి యేసు శ్రమల వేదన పాపి కొరకు రోదన యేసు శ్రమల వేదన పాపి కొరకు రోదన సిలువ పైన దైవసుతుని మరణయాతన సిలువ పైన దైవసుతుని మరణయాతన చూడరే గొల్గొతగిరి చేరరే కలువరి దరి చూడరే గొల్గొతగిరి చేరరే కలువరి దరి లేత మొక్కవలెను యేసయ్య పెరిగెను స్వరూపము సొగసతనికి లేకపోయెను లేత మొక్కవలెను యేసయ్య పెరిగెను స్వరూపము సొగసతనికి లేకపోయెను చెల్లుమన్న కొరడాలు వడలంతా గాయాలు చెల్లుమన్న కొరడాలు వడలంతా గాయాలు ఆ దెబ్బలలో మనకు స్వస్థత కలిగేన్ ఆ దెబ్బలలో మనకు స్వస్థత కలిగేన్ చూడరే గొల్గొతగిరి చేరరే కలువరి దరి చూడరే గొల్గొతగిరి చేరరే కలువరి దరి బాధింపబడినను మౌని ఆయను అన్యాయపు తీర్పు నుండి దోషి ఆయను బాధింపబడినను మౌని ఆయను అన్యాయపు తీర్పు నుండి దోషి ఆయను ప్రక్కన దిగవల్లో తలకు ముండ్ల మకుటము ప్రక్కన దిగబల్లో
తలకు ముండ్ల మకుటము, మన అందరి దోషములు ఆయనే మోసెన్, మన అందరి దోషములు ఆయనే మోసెన్. చూడరే గొల్గొతగిరి, చేరరే కలువరి దరి. చూడరే గొల్గొతగిరి, చేరరే కలువరి దరి. యేసు శ్రమల వేదన, పాపి కొరకు రోదన. యేసు శ్రమల వేదన, పాపి కొరకు రోదన. సిలువ పైన దైవసుతుని మరణయాతన, సిలువ పైన దైవసుతుని మరణయాతన. చూడరే గొల్గొతగిరి, చేరరే కలువరి దరి. చూడరే గొల్గొతగిరి, చేరరే కలువరి దరి. హల్లెలూయా. ఎంత దూరము మోయించెదరు స్వామి, కింత సిలువానెత్తి, సుంతైన దయలేక. ఎంత దూరము మోయించెదరు, ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి, కంటిని దురాలేక కలత చెందిన ప్రభుని. ఎంత దూరము మోయించెదరు స్వామి, కింత సిలువానెత్తి, సుంతైన దయలేక. ఎంత దూరము మోయించెదరు. సొమ్మునాశించి గురున్ అమ్ముకున్న యూదా, నమ్మించి మీకిచ్చే నీ మానుయేలును. ఎంత దూరము మోయించెదరు స్వామి, కింత సిలువానెత్తి, సుంతైన దయలేక. ఎంత దూరము మోయించెదరు. కరములు జోడించి కడకోగేసే మనలో, పరమా తండ్రిని వేడు నిరాపరాధిని బట్టి. ఎంత దూరము మోయించెదరు స్వామి, కింత సిలువానెత్తి, సుంతైన దయలేక. ఎంత దూరము మోయించెదరు. పిరికి పిలాతుని బెదిరించి అదాలించి, యెరూషలేం వీధుల నేసుని త్రిప్పుచు. ఎంత దూరము మోయించెదరు స్వామి, కింత సిలువానెత్తి, సుంతైన దయలేక. ఎంత దూరము మోయించెదరు. ఒడలలసిన ప్రభువు తడబాడు
ఘడియా ఘడియకు తిట్టి గట్టిగా కొట్టుచు ఎంత దూరము మోయించెదరు స్వామి కింద సిలువానెత్తి సొంతైన దయాలేక ఎంత దూరము మోయించెదరు కలువారి గిరి వరకు సిలువా మోయాలేక అలసిన ప్రభు జంప నాలస్యమును చేసి ఎంత దూరము మోయించెదరు స్వామి కింద సిలువానెత్తి సొంతైన దయాలేక ఎంత దూరము మోయించెదరు యేసుని కొరకైనే నేర్చుట కంటేను దోషినని గ్రహించి దోషిలొగ్గుటే మేలు ఎంత దూరము మోయించెదరు స్వామి కింద సిలువానెత్తి సొంతైన దయాలేక ఎంత దూరము మోయించెదరు. హల్లెలూయా. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలోని వ్రేలు తాకించి చూడు సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలోని వ్రేలు తాకించి చూడు ఎందాక యేసుని నీవు ఎరుగనందువు ఎందాక హృదయము బయటే నిలువమందువు ఎందాక యేసుని నీవు ఎరుగనందువు ఎందాక హృదయము బయటే నిలువమందువు యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా యేసయ్య సిలువ సువార్త చులకనాయనా యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా యేసయ్య సువార్త నాయనా ఈ లోక భోగములను వీడజాలవా సాతాను బంధకమందే సంతసింతువా ఈ లోక భోగములను వీడజాలవా సాతాను బంధకమందే సంతసింతువా యేసయ్య ప్రేమ నీకు హల్లెలూయా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను
కడిగివేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పౌలు వలెను శీలా వలెను పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూసి సిద్ధపడిన భక్తుల చూసి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు బండాలాంటి బండాలాంటి మొండి హృదయం బండు చూండి కొండాలాంటి బండాలాంటి మొండి హృదయం మండు చూండి పండియో నా పాపులనైనా పండియో నా పాపులనైనా పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకిన్ ఒంటరి అయినా గొర్రెను వెదకిన్ సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి తప్పు తెలచి తిరిగి రాగా తప్పు తెలచి తిరిగి రాగా తండ్రి అతన్ని చేర్చుకొనెను తండ్రి అతన్ని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందుల చేరా పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందుల చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళంబే బారి అంతము పాతాళంబే బారి అంతము సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. చింతించుచున్నానురా ఓ నరుడా నిన్ను సృష్టించినందుకో సంతోషము లేదా ఏరా ఓ నరుడా సంతాపమందేనురా ఓ నరుడా సంతాపమందేనురా చింతించుచున్నానురా ఓ నరుడా నిన్ను సృష్టించినందుకో సంతోషము లేదా ఏరా ఓ నరుడా సంతాపమందేనురా ఓ నరుడా సంతాపమందేనురా. నేల మట్టి దేశే నిన్నో నిర్మించి నాలాంటి రూపంబో నీకు నేను చేసి నేల మట్టి దేశే నిన్నో నిర్మించి నాలాంటి రూపంబో నీకు నేను చేసి ఏలికగా ఉంచెనురా ఏ సృష్టిని ఏలోమని చెప్పేనురా ఏలికగా ఉంచెనురా ఏ సృష్టిని ఏలోమని చెప్పేనురా చింతించుచున్నానురా ఓ నరుడా నిన్ను సృష్టించినందుకో సంతోషము లేదా ఏరా ఓ నరుడా సంతాపమందేనురా ఓ నరుడా సంతాపమందేనురా. ఆహారము కొరకు అంతా నీకిచ్చితిరా నీ సహాయము కొరకు సతిని నేను చేసితిరా ఆహారము కొరకు అంతా నీకిచ్చితిరా నీ సహాయము కొరకు సతిని నేను చేసితిరా మహోపకారి నానే యేసుని మదిలో నలేదాయరా మహోపకారి నానే యేసుని మదిలో నలేదాయరా చింతించుచున్నానురా ఓ నరుడా నిన్ను సృష్టించినందుకో సంతోషము లేదా ఏరా ఓ నరుడా సంతాపమందేనురా ఓ నరుడా సంతాపమందేనురా. తాగోబోతువు దొంగవు వ్యభిచారివైనావు మోగా బొమ్మలకే మోసాగిల పడతావు తాగోబోతువు దొంగవు వ్యభిచారివైనావు మోగా బొమ్మలకే మోసాగిల పడతావు ఆగమైపోతావో రావో నరుడా అంతా నీకొచ్చేందిరా ఆగమైపోతావో రావో నరుడా అంతా నీకొచ్చేందిరా చింతించుచున్నానురా ఓ నరుడా నిన్ను సృష్టించినందుకో సంతోషము లేదా ఏరా ఓ నరుడా సంతాపమందేనురా ఓ నరుడా సంతాపమందేనురా. తొడిచివేయొద్దు నిన్ను పొడమేలో లేకుండా చెడి స్నేహము చేసి చెడిపోయినావో
తొడిచేవేయొద్దు నిన్ను పొడమేలో లేకుండా చెడి స్నేహము చేసి చెడిపోయేనావు గడువు నీకి కలేదయ్యో ఓ నరుడా గతి ఏంచిపోతావురా గడువు నీకి కలేదయ్యో ఓ నరుడా గతి ఏంచిపోతావురా చింతించుచున్నానురా ఓ నరుడా నేను సృష్టించినందుకో సంతోషము లేదాయేరా ఓ నరుడా సంతాపమందేనురా ఓ నరుడా నేడే రక్షణ దినము పడుమో పశ్చాత్తాపం నేడే రక్షణ దినము పడుమో పశ్చాత్తాపం సిలువలో యేసయ్యా పశువుగా అర్పించే నేడే రక్షణ దినము పడుమో పశ్చాత్తాపం సిలువలో యేసయ్యా పశువుగా అర్పించే తరుణము నీకి కలేదయ్యో ఓ నరుడా తాయారి పడిరావయ్యా తరుణము నీకి కలేదయ్యో ఓ నరుడా తాయారి పడిరావయ్యా చింతించుచున్నానురా ఓ నరుడా నేను సృష్టించినందుకో సంతోషము లేదాయేరా ఓ నరుడా సంతాపమందేనురా ఓ నరుడా సంతాపమందేనురా హల్లెలూయా. దేవుని యందు ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుని నామములో మరొకసారి అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉండడానికి మనందరికీ ఆయన యొక్క ఉచిత కృపనిచ్చి ఆశీర్వదించి దీవించినందుకై మరొకసారి దేవుని పాదములకు వందనాలు తెలియజేస్తున్నా. ప్రియ సంఘమా, మనం ఈరోజు ఉదయకాల ఆరాధన 38 రోజులు గడిపి 39వ రోజులోకి మనం ప్రవేశించాం. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని కనుక గమనించినట్లయితే ఒక చివరి హెచ్చరికగా దైవజనుడుగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఉపదేశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేమంటే, మనం ఈ 38 రోజులు దేవుని యొక్క శిలువ ధ్యానాన్ని గురించి ఒక స్పష్టత వచ్చే విధంగా లేఖనాల ద్వారాను పరిశుద్ధ గ్రంథం ద్వారా ఇవ్వబడిన ప్రతి సందర్భంలో కొన్ని పదాలను తీసుకొని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఆ తెలుసుకున్న దానిలో దేవుడు అనేక విషయాలను బోధించాడు. ఆయన బోధనలో బట్టి మనలో ఖచ్చితంగా ఏదైనా సాతాను శోధన ఉన్నట్లయితే అది మనకి దూరం చేయబడిందని భావిస్తున్నాను. ఎందుకంటే
దేవుడు ప్రతి సందర్భంలోనూ ప్రతి విషయంలోనూ మనకి చాలా స్పష్టంగా ఆయన మన కొరకు ఎందుకు వచ్చాడు, ఎందుకు మనల్ని ఇంతగా ప్రేమించాడు, ప్రేమించటమే కాకుండా ఎక్కడ తప్పిపోకుండా చుట్టూ కంచె వేసి ఆయన కాపుదలతో మనల్ని అందరూ నడిపించాడో ఇప్పటి వరకు తెలుసుకుంటూ వచ్చాం. ఈరోజు కనుక విషయాన్ని గమనించినట్లయితే దైవజనుడుగా ఒక మాట మనకు తెలియజేస్తున్న మాట మనకి మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. ఇది మొత్తం కూడా 6 వచనాలే ఉంటాయి. దానిలో 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. లెంటులోని 39వ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు. 4వ వచనం నుంచి ఈ రీతిగా రాయబడి ఉన్నది. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పుదును. ఇంతపర్యంతము వాక్య భాగం. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని నాయన మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు. ప్రభువా, చదవబడినటువంటి వాక్యాన్ని మాకు నాయన అవసరమైనది, అత్యంత సందేశపూర్వకంగా ఉన్నటువంటి ఈ పదాలను మేము అర్థం చేసుకొని ఇందులో మేము నిలిచి మిమ్మల్ని ధ్యానించి మిమ్మల్ని మహింపరిచి ఈ యొక్క మీ సందేశం ద్వారా మేము జీవించేటట్లుగాను ప్రభువా, ఈ 39వ రోజు ఈ ప్రశస్తమైనటువంటి నాయన మీ సన్నిధి కలిగిన మేమందరం కూడా మీ యొక్క కృపా కనికరములు పొంది నాయన ఈ యొక్క లేఖన భాగం ద్వారా మాలో ఇంకా ఏమైనా ఉంటే కడుక్కొనబడి మీ దీవెనలతో నింపబడి మేము జీవించలాగున దీవించమని ప్రభువు పేరిట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియ సంఘమా, చదవబడిన విషయాన్ని మరొకసారి చదువుకుందాం. ఈ మలాకీ దాదాపుగా చివర ప్రవక్త. ఇది అయిపోయిన మరుక్షణం మనకి సువార్త భాగాలు, క్రొత్త నిబంధన ప్రారంభమవుతుంది. దాన్ని గమనించినట్లయితే మలాకీ గారు తన యొక్క చివరి లేఖన భాగాల్లో మనకి ఒక ప్రశస్తమైనటువంటి గురువు గారుగా, దైవజనుడుగా, యాజకుడుగా బోధిస్తున్నటువంటి ఈ చిన్న లేకుంటే కొద్ది మాటలను మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. ఆయన చెప్తున్నాడు కదా, హోరేబు కొండ మీద ఇజ్రాయేలులు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనండి. ఒకటి, మోషే గారికి ధర్మశాస్త్రాన్ని హోరేబు కొండ మీద దేవుడు ఇవ్వడం జరుగుతుంది. అది మనం అనేక సార్లు గతంలో తెలుసుకున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మరలా మలాకీ గారు గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేసుకోండి మీరు కూడా అని చెబుతూ, యెహోవా నియమించిన భయంకరమైన
ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. ఆ మహాదినం ముందైతే ఇవ్వబడిన ఆజ్ఞలను ఆయన ఇచ్చినటువంటి జాగ్రత్తలను గనక పాటించి మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. మొదటిది, మీరు ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో ఆ సమయంలో ఏం చేయబడుతుంది? ఒక భయంకరమైనటువంటి రోజు రాబోతుంది. ఆ రోజుకి తగిన విధంగా మీరు స్థిరీకరించబడతారు. మీ సిద్ధపాటు, ఆజ్ఞలు పాటించి సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు మీరు పాత జీవితం అనేది మర్చిపోతారు. కాబట్టి దేవుని యందు నివసిస్తున్నారు. కాబట్టి ఆ నివాసం జరిగేటప్పుడు ఒక భయంకరమైన రోజు రాబోతుంది. ఆ రోజు మీరు తట్టుకొని ఉండాలి అని అంటే, ఆ రోజును మీరు భరించాలి అని అంటే, మీ స్థితిని బట్టి మీకు ఏలియాని మీకు అనుగ్రహించబోతున్నాడు దేవుడు. ఆ ఏలియాని మీకు అనుగ్రహించటం వలన ఏం జరుగుతుంది? నేను వచ్చి దేశమును శపించకుండానట్లుగా అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములు తండ్రుల తట్టును తిప్పును. చాలా స్పష్టంగా మనకి మలాకి గారు తెలియజేసింది ఏంటంటే, మొదటిగా దేవుని యొక్క ఆజ్ఞలు, ఆదేశాలు మీరు తూచా తప్పకుండా పాటించేవారిగా ఉండండి. మొదటిది. రెండోది, ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాడు. త్వరలో లేదా దేవునికి ఇష్టమైన సమయంలో ఆయన ఏ రోజు రావాలనుకుంటాడో ఆ రోజు ఒక భయంకరమైన దినాన్ని మీ మీదకి రాబోతుంది. కాబట్టి మీరు ఆ సిద్ధపాటు కలిగి ఉండటం వలన ఆ యొక్క భయంకర ప్రమాదము మీకు అంటకుండా ఉంటుంది. అయితే ఆ మహాదినము రాకముందే నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుతాను. అక్కడ ఆయనకున్న అనుభవం ప్రకారం, దేవుడు చెప్పిన ప్రకారం ఏలియాని ప్రస్తావించాడు. ఎందుకు అంటే దేవునికి అత్యంతమైనటువంటి వాడు. యూదులు కూడా నమ్మే ఒక పదం ఏంటంటే, మనకు తిరిగి ఏలియా రూపంలో ప్రస్తావించబోతున్నాడు. దేవుడు మనల్ని ఆదరించబోతున్నాడు. ఆయన పంపించి మాకు ఒక రక్షణ మార్గాన్ని ఇస్తాడు అని తెలియజేసిన విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, ఎందుకంటే అప్పటికి మనకి ఒక పేరు పెట్టలేదు, ఎవరిని అనుగ్రహిస్తుంది. అందువలన ఏలియా లాంటి ఒక ప్రవక్తను మీకు పంపిస్తున్నాను అన్నాడు. ఆ ప్రవక్త వచ్చి ఏం చేస్తాడు? ఒకవేళ ఏలియానే అనుకుందాం, ఏం చేస్తాడు? దానికి కూడా వివరణ ఇచ్చాడు. ఏం చేస్తాడు? నేను వచ్చి దేశమును శపించకుండా ఉండునట్లుగా. తండ్రికి ఎప్పుడు కోపం వస్తుంది? మనమంతా దారి తప్పి, తన పిల్లలందరూ దారి తప్పి ప్రవర్తించేటప్పుడు ఆయన కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తాడు? తిడతాడు. దాన్నే ఈయనేం ప్రస్తావన చేస్తాడంటే శపిస్తాడు. అలా శపించకుండా ఉండే విధంగా పంపబడిన ప్రవక్త లేదా యేసుక్రీస్తు ప్రభువారు మీ మధ్య నుండి ఒక పని చేయబోతున్నాడు. ఏంటది? తల్లిదండ్రులు ఈ యొక్క చివరి కాలంలోకి వచ్చేటప్పటికి తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? పిల్లల్ని ద్వేషించే వాళ్ళలా ఉంటారు. పిల్లలు ఎలా ఉంటారు? తల్లిదండ్రులను ద్వేషించేలాగా ఉంటారు. ఈరోజు మనం చూస్తున్నాం. అదేం అబద్ధం కాదు కదా? అబద్ధం కాదు. ఎక్కడో ఒకళ్ళు తప్పిస్తే, ఏదో ఒక కుటుంబంలో తప్పిస్తే, చాలా కుటుంబాల్లో ఈరోజు ఉన్న సమస్య తల్లిదండ్రులు పిల్లలు తిడుతున్నారు, పిల్లలు తల్లిదండ్రులు తిడుతున్నారు. అయితే ఈ రాబోయే వ్యక్తి లేకుంటే దేవుని ద్వారా పంపబడేటువంటి ఆయన వీళ్ళిద్దరికీ మధ్యవర్తి.
ఒక విధంగా దీన్ని మారిస్తే మార్చుకొని కనుక మనం అన్వయించుకుంటే మనకి చూస్తే తండ్రి మనల్ని సృష్టించాడు, ఈ లోకానికి పంపించాడు, ఈ లోకంలో మనల్ని బ్రతుకులాగా చేశాడు. అయితే మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం? ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఆ ఆజ్ఞల చొప్పున నడుస్తున్నామా? నడవట్లా. అందువలన ఆయన కోపం వచ్చి మనల్ని దండించే స్థితిలోకి వచ్చేస్తున్నాడు. మనం ఏ విధంగా ఉన్నాం? పక్కన చూపిస్తాం, వాడికి బాగానే ఇచ్చాడు, నాకేమీ ఇలా. ఈ విధమైనటువంటి ద్వేషం పెంచుకొని తండ్రికి మనం దూరస్తులుగా సాతానుకు దగ్గరగా ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి మనల్ని బాగు చేయడానికి, మనల్ని సరైన మార్గంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ పెంచే విధంగా మనల్ని నడిపించటానికి ఒక మధ్యవర్తిని పంపించాడు. ఈ మధ్యవర్తి ఏం చేశాడు? మనకి ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగేటట్టు చేశాడు. ఏమ్మా, నిజమేనా? ప్రేమ కలిగేటట్లు చేశాడు. పైగా ఆయన ఏం చేశాడు? ప్రేమ అనే ఒక కొత్త ఆజ్ఞను తీసుకొచ్చి ఆయన పాటించి మనల్ని పాటించు విధంగా తీర్చిదిద్దాడు. అవునా? మనల్ని పాటించే విధంగా తీర్చిదిద్దాడు ప్రేమ అనే పదంతో. ఎందుకు అని అంటే తాను అది అమలు చేశాడు, తాను దానిలో జీవించాడు, మనకి అన్వయించి మాదిరిగా చూపించాడు. ఆ చూపించిన మార్గం మనం తిరిగి పొందలేకుండా కనుక ఏదైనా ఉన్నట్లయితే, ఏమైనా మిగిలింటే ఆయన ఈరోజు కడగటానికి ఏం తీసుకొని బయలుదేరాడు? సిలువను తీసుకొని బయలుదేరాడు. మనకి ఇవ్వబడినటువంటి శాస్త్రయుక్తంగా కనుక పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశీలిస్తే ఆల్రెడీ ఆయన శిక్షలన్నీ మోస్తూ ఉన్నాడు ఈ రాత్రి కాలం అంతా. మరికొద్దిసేపటి తర్వాత ఆయన సిలువని మొయ్యటం మిగిలి చేస్తున్నాడు. మన పాపాలన్నిటినీ ఆయన మొయ్యటానికి సమయం సిద్ధం చేసుకున్నాడు. దాన్ని మరొక కొద్దిసేపటి తర్వాత మనం ధ్యానించుకోబోతున్నాం. ఈరోజు ఈ సమయంలో మనకు 39 రోజుగా ఇచ్చినటువంటి లేఖన భాగాలు కనుక గమనిస్తే ఆయన మనకి తండ్రికి మధ్య అనుసంధానకర్తగా ఉండి మనల్ని ప్రేమతో జీవించే విధంగా, ప్రేమమయుడుగా ఆయన నుండి మనల్ని తీర్చిదిద్దాడు. అయితే ఇచ్చిన ఆజ్ఞలు ఏంటో ఒకసారి చూసుకుందాం. నిర్గమకాండంలో ఏం ఆజ్ఞలు ఇచ్చాడు? 20వ అధ్యాయంలో మనకి చదవద్దు కానీ నేను చెప్తాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం నుంచి 17వ వచనం వరకు మనకి ఏమిచ్చాడు? హోరేబు కొండ దగ్గర మలాకు గుర్తు చేశాడే, ఆ హోరేబు కొండ మీద 10 ఆజ్ఞల్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన జీవన విధానం ఏ విధంగా ఉండాలి? ఉదాహరణకు తీసుకుంటే భారతదేశంలో ఏముంది? అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉంది, దాన్ని భారత రాజ్యాంగం అన్నాం. దానిలో చిన్నవాడి నుంచి చనిపోయే వరకు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తి వరకు స్పష్టంగా ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా అతను ప్రభుత్వంలో కొనసాగాలి, ఉండాలి అనే స్పష్టమైన వివరాలు రాయటం జరిగింది. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు మోషేకు 10 ఆజ్ఞల రూపంలో మీ జీవిత విధానం ఏ విధంగా నడవాలో తెలియజేశాడు. దాన్ని గమనిస్తే 18-20 వచనాల్లో ఒక విషయం తెలియజేస్తాడు. ఏంటంటే అది ప్రజలందరూ ఆ ఉరుముల మెరుపుల ఆ బోరధ్వని ఆ పర్వత ధూమము చూసి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లన్రి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మనకి ఏ రోజు కనిపించలా. ఆయన ప్రత్యక్షతను చూడడానికి మోషే గారికి అనుమతించాడు. ఆయన ఆజ్ఞలు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ప్రజలు కూడి ఉన్నారు. అప్పుడు చెప్తున్నారు మోషే గారితో, నీవు మాతో మాట్లాడము, మేము వింటాం. అయ్యా మోషే గారు, ఇప్పటి వరకు అనేకం చెప్పావు, ఇప్పుడు ఈ దుమ్ము గాలి ఇది చూస్తే మేము తట్టుకోలేం.
మేము తట్టుకోలేం. అందువలన మేము ఏదైనా చూడాలి మాట్లాడాలంటే అది మీతో మాట్లాడతాం, కానీ మేము వేరుతో వాళ్ళతో మాట్లాడలేం. దేవుడు మాతో మాట్లాడినల్లా మేము చచ్చిపోతాం. చూడండి, దేవుడు ప్రత్యక్షత ఇచ్చి మనతో మాట్లాడటానికి ఆయన ముందుకు వస్తే వీళ్ళు చెబుతున్న మాట, అయ్యా మేము తట్టుకోలేం, మేము నిన్ను చూడలేం. మోషే గారు ఏదైనా చెప్పాలనుకుంటా నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు, నీతో సరిపోతుంది. ప్రభువా, మాకు ఈ అవకాశం, మోసే శక్తి మా దగ్గర లేదని తెలియజేస్తున్నట్లే ఇక్కడ చూస్తాం. అందుకు మోషే గారు చెబుతున్నాడు, భయపడకండి, మేము పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగకుండాను దేవుడు వేం చేశానని ప్రజలతో చెప్పారు. చూడండి, మీలో భయం పోగొట్టాలి, మీరు ధైర్యంగా ఉండాలి, ఆయన పిల్లలుగా కొనసాగాలి. అందుకొరకే ఆయన మీ ముందు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇక అదంతా అవసరం లేదు. దేవుడు దగ్గరికి మోషే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని ఆయన మనకి బోధించటానికి. అయితే యావేలు గారు ఈ విషయంలో ఒక మాట చెబుతున్నది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తున్నాడు అంటే, ఈ యొక్క వెలుగు, ఈ యొక్క ధర్మశాస్త్రము దేవుని యొక్క సన్నిధి నుంచి ఇవ్వబడింది, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఈ 2వ అధ్యాయంలో యావేలు రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయంలో 30-31వ వచనంలో ఒక మాట చెప్పాడు. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు, ఇక్కడ మలాకి చెప్పాడు, దానికి ముందుగానే ఒక స్పష్టత ఇస్తున్నాడు. యెహోవా యొక్క భయంకరమైన మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూపస్తంభమును కనుపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోమయుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. ఒక సూచన చెప్తున్నాడు. మనం ఉండాల్సిన విధానంలో ఉండకపోయినట్లయితే ఒక మహాదినము వస్తుందని తెలియజేశాను కదా. ఆ తెలియజేసిన మహాదినం ఏ విధంగా ఉంటుందంట, ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను ఆయన రక్తమును అగ్నిని ధూపస్తంభములను కలుగజేసేదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడును, చంద్రుడు రక్తవర్ణం. అంటే సూర్యుడు ఇప్పుడు మనం ఎట్లా ఉంటాడు, అగ్నిగోళం. అగ్నిగోళం ఏమైపోతుంది, చల్లగా మంచులాగా అయిపోతుంది. అయితే చంద్రుడు మనం ఏమనుకుంటున్నాం, చల్లగా ఉంటుంది, చల్లగా ఉండాలి చంద్రుడు ఎట్లా అని, దానిలోనే మనం శాంతి తీరుతాం. అయితే ప్రభువారు ఏం చెప్తున్నాడు, అది అగ్నిగోళంగా మారుద్దంట. చంద్రుడు అగ్నిగోళంగాను సూర్యుడు చల్లబడిపోవటం జరుగుతుంది. అది ఒక సూచనగా మనకు చెప్తే, యెషయా గారు మరొక మాట చెప్పాడు. రాసినటువంటి ఈ లేఖన భాగాల్లో 24వ అధ్యాయం 24వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్ది మంది మిగిలారు. సూచనలతో పాటు ఏమి జరగబోతుందో చెప్తున్నాడు యెషయా గారు. ఆయన ప్రవచనం, దేవుడు చెప్పిన మాటని మనకు తెలియజేస్తున్నాడు. ఏమని, సూర్యుడు
చల్లగా అయిపోతాడు. చంద్రుడు వెలుగు అంటే మలమల మార్చే అగ్నిగోళంగా మారబోతున్నాడు. అవి మారినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇదంతా యేషయ్య గారు చెప్తున్నాడు. ఏమైపోతుందంట? శాపము దేశమును నాశనం చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్ది మంది మిగిలారు. ఎందుకంటే ప్రభువారు కూడా చెప్పిన మాటని ఈ 38 రోజుల్లో ఒక మాట చదువుకుందాం. ఏమని చదువుకున్నాం? ఆయన లేపబడినప్పుడు ఆయన ఎంట వచ్చేవాళ్ళు కొద్ది మంది మాత్రమే. అయితే అంతకుముందే గతించి సమాధి చేయబడి మట్టిలో కలిసిపోయిన ఎవరెవరైతే ఉన్నారో వారిలో పరిశుద్ధులు నాతో పాటు లెగుస్తారు అన్నాడు. ప్రభువారు చెప్పాడు కదా, కొద్దిమందే. యేషయ్య గారు చెప్తున్నాడు, అంతా నాశనం అయిపోయే జనమే. ఎందుకు అంటే తండ్రికి వ్యతిరేకంగాను కుమారుని గుర్తించలేని స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇది తప్పకుండా జరుగుతుంది అని చెబుతూ ఇక్కడ స్పష్టత చేశాడు. ఏమని? ఆయన వచ్చి మనల్ని అందరం తీసుకెళ్లేటప్పటికి ఎంతమంది మిగులుతాం? కొద్ది మందే. అప్పటి వరకు ఈ సూచనలన్నీ అమలు చేయబడతాయి. మనం లేదా మన తరాలు, ఆ తరాలు, ఎందుకంటే ఆయన వస్తాడు ఎప్పుడో తెలియదు. తెలిసే ముందు ఈ సూచనలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి, తెలుస్తున్నాయి. భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, బ్రహ్మాండమైన యుద్ధాలు జరుగుతున్నాయి, ఒకరి మధ్య ద్వేషాలు, ప్రేమలు చల్లగా అయిపోయినాయి. ఈ పరిస్థితుల్లో తెలియజేస్తున్నాడు. ఇవన్నీ జరగటం వల్ల ఏమవుతుంది? ఆయన కోపం ఎక్కువైపోతుంది. ఆయన కోపం చివరి స్థాయికి ఉధృతంగా పెరిగిన రోజు సర్వం నాశనం చేయబడుతుంది. నాశనమైన ఆ సమయంలో కొద్ది మంది మాత్రమే మిగులుతారు. వారు ప్రభు వారి వెంట నడిచి వెళ్ళటం జరుగుతుందని యేషయ్య గారు చెప్తున్నటువంటి ఈ మాటను మత్తయి సువార్తికుడు ఒక మాట చెప్తున్నాడు. మనకి మలాకి గారు ఒక మాట చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? ఏలియా రూపంలో మీకు అనుగ్రహించడం జరిగింది అని అంటే మత్తయి తన యొక్క అనుభవంలో చెప్తున్నాడు. తాను దేవుని ప్రక్కన ఉంటూ శిష్యుడిగా కొనసాగాడు కాబట్టి తనకి వచ్చినటువంటి దైవ అనుగ్రహాన్ని మన ముందు తెలియజేస్తున్నాడు. 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోయే ఏలియా ఇతడే, వినుటకు చెవుగలవాడు విననుగాక. చాలమ్మా, చాలు. ఒక మత్తయ్య గారు ఇచ్చాడు ఒక స్పష్టత. ఏమని? మలాకి ఏదైతే చెప్పాడో, ఏమని చెప్పాడు? అంత్య దినాల్లో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, తండ్రి పిల్లలు వేరైపోయి జీవిస్తున్నప్పుడు మీ ఇద్దరిని కలపడానికి తండ్రి అయిన దేవుడు ఒక ప్రవక్త ఏలియాని, ప్రవక్త రూపంలో ఏలియాని పంపిస్తున్నాడు అని అంటే ఇక్కడ మత్తయ్య గారు ప్రభువారి పక్కనే ఉన్నాడు కాబట్టి ఆయన అనుభవంలో ఆయన తెలుసుకున్నట్టు విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ ఏలియా ఎవరో కాదు, మలాకి చెప్పిన ఏలియా ఎవరో కాదు, ఈయనే అని అక్కడ చెప్పే మాట ఎవరిది? ఈయన అంటే ఎవరు? ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మత్తయ్య ఎవరి సన్నిధిలో అయితే ఉన్నాడో ఆయన్నే ఈయనే అని తెలియజేస్తున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ప్రభువారిని మనకెందుకు పంపించాడు దేవుడు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనకెందుకు పంపించాడంటే తండ్రితో మనకున్న వైర్యాన్ని తెంపడానికి. తండ్రితో మనకున్నటువంటి మనశత్రుత్వం తండ్రికి లేదు, మనకుంది. ఏమని? ద్వేషం, సాతాను ప్రేరణ, మనకు ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, ఈ లోక సంబంధమైనటువంటి రుగ్మతలు, వాటన్నిటినీ తీసేయడానికి తండ్రికి మనకి
మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించటానికి అనుసంధానకర్తగా అనుగ్రహించబడిన వాడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ అనుసంధానకర్తగా తనకిచ్చినటువంటి బాధ్యతలన్నింటినీ నెరవేర్చి ఈ 39వ రోజు మనకు ఒక మాట చెప్తున్నాడు. అనుగ్రహించబడిన వాడు యేసుక్రీస్తు ప్రభువారే, విశ్వసించండి. ఈ మనం ఇప్పుడు చదువుకొని జ్ఞాపకం చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా, దేవుని సేవకులందరూ కూడా, ప్రవక్తలందరూ కూడా చెబుతున్న మాట, ఏకకంఠంతో చెప్పిన మాట ఒకటే. అదేంటంటే, తండ్రితో మనం ఆ రోజు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు విరోధించారు. ఈరోజు అదే జీవన మాటలో నడుస్తున్నాం కాబట్టి దాన్ని తొలగించటానికి, తీసివేయడానికి, కడిగేయడానికి అనుగ్రహించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కడగటం మొదలుపెట్టాడు. దేంతో? మనం పండగానే ఇళ్ళు శుభ్రం చేసుకున్నాం, చీపురుతో దులుపుకున్నాం, నీళ్లు పెట్టి కడుక్కున్నాం, పెనాయిల్ చల్లుకున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? అవన్నీ మీరు తయారు చేసుకున్నాయి అయితే, నేను నా ఒంటిలో ఉన్నటువంటి ఈ స్పష్టమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన రక్తంతో కడగడానికి ఆయన మన మధ్యన పనిచేస్తున్నాడు. ఆ పనిచేసే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మరొకసారి చెప్పుకుందాం. ఇప్పటి వరకు ఆయన ప్రారంభించిన ఈ కడిగే పనిని మనం స్పష్టంగా అర్థం చేసుకొని మరొకసారి సాతాను చేతిలో పడకుండా తండ్రి కుమారుని చేత కడగబడిన వారమై మనమంతా శుద్ధ హృదయంతో ఆయన్ని ధ్యానించేవారుగా, ప్రార్థించేవారుగా తండ్రి ఉండమని కోరుతున్నాడు. ప్రభువారు మార్గం చూపించి ఆ మార్గంలో నడిపించాడు. దానిలో నడుస్తూ జీవించాలని దేవుని నామంలో ప్రతి ఒక్కరికి వేడుకుంటూ ఆ విధంగా ఉంచమని ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ఇప్పటి వరకు కూడి వచ్చిన సంఘానికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. ఈ 39వ రోజు ఈ ప్రార్థనలో మనందరం ఏకీభవించాలని తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఉన్నవాళ్ళు మోకరిల్లండి, ప్రార్థన ప్రారంభించండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, స్తుతుల పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులపైన ఆసీనుడా, మా గొప్ప తండ్రి, మా యేసయ్య, నీకెన్నెన్నో స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. మా తండ్రి, ఇదిగో నా తండ్రి, 38 రోజులు గతించి 39వ రోజున అయా 39వ మెట్టు మీద మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ఈ దినము శుభ శుక్రవారం, శుభము అని ఏ దినానికి ఉండదు నా ప్రభు. పరిశుద్ధ వారము, శుభ శుక్రవారం అని నా తండ్రి మీరు మరణించిన దినాన్నే నా తండ్రి మేమందరం ఆచరిస్తున్నాం, ప్రపంచమంతా ఆచరిస్తుంది నా తండ్రి. నువ్వెంత గొప్ప దేవుడువో, ఒకే దేవుడు అని నా తండ్రి రుజువు చేసావు. ఏమి పనికిరాని మా కొరకు నా తండ్రి అయ్యా మీ రక్తం ఇచ్చి కొన్న తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏమిచ్చినా మీరు మేము తీర్చుకోలేము నాయన. ఈ 38 దినాలు మేము ఏమి నేర్చుకున్నామో, ఏమి విన్నామో నా తండ్రి మా జీవితాలు నెమరు వేసుకునేలాగున నా తండ్రి వాక్యాన్ని గుర్తు చేసుకుని నెమరు వేసుకునేలాగున మమ్మల్ని ఉంచండి అయ్యా. నా తండ్రి పశువులు సైతం నా ప్రభా తిన్న ఆహారాన్ని బయటికి తెచ్చుకొని నెమరు వేస్తాయి. మేము తినే ఈ ఆహారం, ఈ ఆత్మీయ ఆహారం ఎప్పటి నా తండ్రి సంవత్సరం మేము నెమ్మరు వేసుకుంటూనే ఉంటున్నాం. కానీ మాలో మార్పు ఎంతవరకు వచ్చిందో ఆ తండ్రి, ఇదిగో నా ప్రభా లేచింది మొదలుకొని చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు
నా తండ్రి ఎదుటివారిని దూషించటం, అవమానకరంగా ఉండటం, నా తండ్రి తగ్గింపు స్వభావాన్ని మిమ్మల్ని చూసి మేము నేర్చుకునేలాగా మాకు మాదిరిగా ఉన్న మా యేసయ్య నీకెన్నో కృతజ్ఞతలు నాయన. మా తల్లిదండ్రులు మమ్మల్ని కానీ భూమి మీదకి రావటానికి పాత్రలే కానీ నా తండ్రి అయ్యా మా ఆత్మలు బలపరుచుకోవటానికి, పరలోక వారసత్వాన్ని మేము పొందుకోవటానికి మీరు మాకు ఇచ్చిన మార్గం శ్రేష్టమైనది నా తండ్రి. ఆ శ్రేష్టమైన మార్గంలో మేము అందరము నా తండ్రి అయ్యా మీ సిలువు వైపే చూస్తున్నా తండ్రి, మీ సిలువు వైపే చూస్తున్నా తండ్రి, మీ శ్రమ వైపే చూస్తున్నా తండ్రి. మేము ఎలా ఉంటున్నామో నా తండ్రి మమ్మల్ని మేము బేరీజు వేసుకోవటానికి మీరు మాకు మాదిరిగా నా తండ్రి. నా తండ్రి మాటని ధిక్కరించని కొడుకుగా అయ్యా నా తండ్రి ఇదిగో నాయన తల్లి మాటని ధిక్కరించని కొడుకుగా మాకు మాదిరిగా ఉంచిన యేసయ్య స్తోత్రం. లోకంలో అందరం తప్పిపోతున్నాం నా తండ్రి. దయగల తండ్రి, దయగల తండ్రి నీకే స్తుతి 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 స్తోత్రం నాయన. ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు, మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ చేర్చినందుకు వందనాలు. ఆశ్రమంలో ఈ రీతిగా ప్రార్థించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు నా తండ్రి. దాటిపోని దేవుడివై నా తండ్రి ప్రతి ఒక్కరిని నా ప్రభు మాట్లాడండి, ప్రతి ఒక్క బిడ్డని మీరు పలకరించండి అయ్యా. మీ రక్తంతో నా తండ్రి, మీ రక్తంతో నా తండ్రి, మీ పరిశుద్ధ రక్తంతో ప్రతి ఒక్కరిని కడగండి. మా పాపాలు శాపాలు అవన్నీ మోయటానికి భూమి మీదకి వచ్చిన యేసయ్య, సిలువలో బలియాగమైన మా యేసయ్య. యేసయ్య మీకు ఏమిచ్చినా మీ రుణం మేము తీర్చుకోలేము నా తండ్రి. అంత గొప్ప తండ్రిని, ఏక తండ్రిని, నిజమైన తండ్రిని, పరిశుద్ధమైన తండ్రిని కలిగి ఉంటాం మా భాగ్యము నాయన. ఈ భాగ్యాన్ని మేము ఎప్పటికీ పోగొట్టుకుని వారిగా మమ్మల్ని ఉంచమని మిమ్మల్ని వేడుకుంటాం నా తండ్రి. అయ్యా ఈ దినమందు నా ప్రభ అయ్యా నా తండ్రి ఎక్కడెక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయో, ఎక్కడైతే మీ పరిశుద్ధ ఆత్మ సంచారం జరపబోతున్నారో అయ్యా సిలువ బలియాగంలో ఎక్కడైతే నా తండ్రి మిమ్మల్ని మహింపరుస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. యేసయ్యా తగ్గింపు స్వభావాన్ని మాకు దయచేయండి నా తండ్రి. మీ దగ్గర మేము నేర్చుకున్నది అయ్యా మేము అది పొందుకునేలాగా సహాయం చేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసే ఆత్మలో మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా అడిగి పొందుకునేవారేమో మమ్మల్ని నుంచి నాయన నా తండ్రి దాటిపోవద్దు నా ప్రభు. అయ్యా మీరు చేసిన ఆ 33.5 సేవ, ఆ సంవత్సరాల్లో జరుగుతున్న సేవ నా తండ్రి విస్తారమైన పంట నా ప్రభు. నా తండ్రి మేము జీవితాంతం చేసిన అది వృధానే నా తండ్రి. ఎందుకంటే నా ప్రభు మీ సేవ నిస్వార్థమైంది, ఆత్మల కొరకే మీరు సేవ చేశారు నా తండ్రి. ఇప్పుడు నా ప్రభు లోకంలో సంపద కొరకు నా తండ్రి, శారీరక సంపద కొరకు చేస్తున్న సేవ నా తండ్రి ఇదిగో నాయన అది కాదు. నిజమైన సేవ ఏదో మీ దగ్గర నేర్చుకున్న బిడ్డలు ఆ రీతిగా ఆచరించడానికి ప్రతి ఒక్క ఆత్మను మీరు లేవనెత్తండి అయ్యా. దయాగయా తండ్రి నీకు వందనాలు. మధ్యాహ్న కాలమందు నా తండ్రి 11 గంటలకు జరగబోయే ప్రార్థన 7 మాటలు నా తండ్రి మీరు సిలువలో పలికిన మాటలు పలకడానికి సిద్ధపడుచున్న బిడ్డలని నాయన ఎక్కడెక్కడో నా తండ్రి ఇదిగో మా దేవాలయం అనే కాదు ఎక్కడెక్కడ 7 మాటలు చెప్పబోతున్నారు. ప్రతి ఒక్కరికి ఆత్మశక్తిని దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి నువ్వు నిలబడు, నేను మాట్లాడతానన్న గొప్ప దేవ ప్రతి ఒక్క నోటితో నా తండ్రి బూరగా మీరు వాడుకోండి. అయినా నా తండ్రి అయ్యా ఆత్మ జ్ఞానాన్ని దయచేయండి ప్రభా, శక్తిని దయచేయండి ప్రభా. పిరికితనాన్ని తీసివేయండి. పిరికివారు పరలోక రాజ్యానికి వారసులు కాదని తెలియజేసావు కదా అయ్యా. నా తండ్రి నిలబడ్డ బిడ్డల పక్షాన మీరుండండి ప్రభా. నా తండ్రి వారి ద్వారా మీరు మాట్లాడండి. వారిని మీ సెలవు చాటును మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. వినే చెవులు గ్రహించే మనసు ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి నా తండ్రి. ఒక్క ఆత్మైనా నా తండ్రి ఆ వాక్యాలు విని నా తండ్రి మేము కూడా నానా మాదిరిగా కలిగిన దేవుడిలాగా జీవించటానికి ఆయన అడుగు వేయటానికి మాకు శక్తిని అయ్యాని మీ సమక్షంలో మనసు విప్పి ప్రార్థించే బిడ్డగా ప్రతి ఒక్క బిడ్డనే నువ్వు ఉంచు నాయన. ఆ తండ్రి ఇదిగో నా ప్రభా ఈ సమయంలో ఈ ఆశ్రమంలో ఈ రీతిగా ప్రార్థించటానికి మీరు ఇచ్చిన ధన్యత భాగ్యం కృపను బట్టి లెక్కలేనని స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన. ఆ తండ్రి దైవజనులు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి చేరువచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయా దేవాలయాలకు వెళుతున్నా తిరిగి వస్తున్నా నా తండ్రి ఆశీర్వదింపబడే స్థితిలో ప్రతి ఒక్క బిడ్డనే ఉంచమని వేడుకుంటున్నాను. ఈ ఉదయకాల ప్రార్థన దీవెన ఎక్కడ జరుగుతుందో మాకు తెలియదు కానీ మాకైతే ఈ భాగ్యం ఇచ్చావు. ఆశ్రమంలో ఈ రీతిగా ప్రార్థించుకోవడానికి కృపనిచ్చావు నా తండ్రి. అయ్యా ఈ ప్రార్థన నా తండ్రి అయ్యా నా తండ్రి ఒక్క సున్నైనా తప్పిపోకుండా నా తండ్రి మనసు విప్పి అడుగుతున్న ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోండి అయ్యా.
అయ్యా ఈ ప్రార్థన ఆలకించేవాడవని యేసయ్యా నా తండ్రి మమ్మల్ని దాటిపోవద్దు. మేమైతే నిర్లక్ష్యంగా ఉన్నాం, కానీ మీరు నిర్లక్ష్యంగా ఉండే దేవుడు కాదు కదా నా ప్రభు. అయ్యా నువ్వు ఎంత శ్రమ పడ్డావో ఆ శ్రమను మేము నెమ్మరు వేసుకుంటూ అయ్యా జరుగుతున్న ఈ శ్రమ ఛానల్ మీకు మహిమకరంగా చేరువచ్చే బిడ్డలకి, వినే బిడ్డలకి, చూసే బిడ్డలకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచమని ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు కదా నా తండ్రి. ఆయన ఏలి ఆత్మ కలిగిన నా తండ్రి, ఆ బిడ్డనే నా తండ్రి మీరు మా సన్నిధికి పంపించి నా ప్రభు, నా తండ్రి ఇదిగో నా ప్రభు మీరు గద్దించారు, శిక్షించారు, రక్షించారు, మీ కృపనిచ్చారు, మీ దయ చూపించారు ప్రభా. నీకు స్తోత్రం నా తండ్రి. అయ్యో మాలో ఉన్న పాపాలన్నీ కడిగి వేసి ఈ పరిశుద్ధ రక్తంతో, విలువైన రక్తంతో, అమూల్యమైన రక్తం మమ్మల్ని అందరినీ నా తండ్రి శుద్ధీకరించి ఎముకల్ని, కండరాలని, మూలుగులు ముట్టి నా ప్రభా. అయ్యా ఆత్మలో బలం కలిగిన తండ్రి పరిశుద్ధులుగా మేము కూడా జీవించడానికి మీ కృపా సహాయం మాకు అనుగ్రహించమని చేరువచ్చిన బిడ్డలందరూ మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. మధ్యాహ్న కాలం జరిగే ప్రార్థన అంతట్లో మీ కృపను పని మీ అందరూ నిలబడం మాట్లాడే బిడ్డలు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసయ్య నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించే ప్రకారం మా అపరాధం క్షమించండి. శోధనలకు రానిక కీడు నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. నా అంతరంగంలోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. స్తుతి స్తోత్రములు తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ సదాకాలము తోడయ్యండి. ఈ శిలోధ్యాన కాలాన్ని మనకి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఈరోజు సిలువ ధ్యాన కార్యక్రమంలో ఆ యొక్క ప్రయాణంలో అందరం కలుసుకుందాం. అలాగే రేపు ఉదయం యథావిధిగా 40వ రోజు, ఎందుకంటే మనకి అనుగ్రహించబడి ఆచరించటానికి అవకాశం ఇవ్వబడిన రోజులు 40. ఈరోజు 39 పూర్తి చేసుకున్నాం. అలాగే ఆయన యొక్క సిలువ ప్రయాణంలో పాలు పంచుకోవాల్సి ఉన్నాం. తదనంతరం రేపు ఉదయం యథావిధిగా 40వ రోజును పూర్తి చేసుకొని ఆయన పూర్తికాలపు ఆరాధనలో మనం పాల్గొందాం. అలాగే రేపు శనివారం కాబట్టి ఉపవాస ప్రార్థన కూడిక ఆశ్రమంలో యథావిధిగా జరుగుతుంది. దానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగాను ఆ ప్రార్థనా కూడికలో, ఉపవాస ప్రార్థనా కూడికలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ సెలవు. రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు ప్రతి ఒక్కరినే కాచి కాపాడి దీవించునుగాక. ఆమేన్.